సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం తప్ప రైతు దీక్షతో కేటీఆర్ చేసిందేమిటని ప్రశ్నించారు ఎంపీ మల్లు రవి. ముఖ్యమంత్రిని ఏకవచనంతో విమర్శించడం సరికాదన్నారు. 10 ఏళ్లలో రైతులకు బీఆర్ఎస్ చేసిందేమిటని నిలదీశారు మల్లు రవి. ఓటమిని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిపై విమర్శలన్నారు మల్లు రవి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అమలు చేయకుండా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో ఆ విషయాలు మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఈ 14-15 నెలల్లో అంటే ఈ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని ఆయన గుర్తించడం కానీ గుర్తించి మాట్లాడటం కానీ చేయకుండా ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడితేనే బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం నిలబడుతుందనే పద్ధతిలో మాట్లాడటం జరిగింది. 2 గదులు ఇళ్లు ఇస్తారనేది బీఆర్ఎస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి ఒక వాగ్దానం. కేటీఆర్ గారు మీ ముందు నిన్న కూర్చున్న ప్రజలందరికీ తెలుసు. 10 సంవత్సరాలు పరిపాలన చేసి మీరు 2 గదుల ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలుసా? రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక్కొక్క అసెంబ్లీకి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారని, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తారని వాగ్దానం చేసి దాని మీద అమలు చేయడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. మీరు ఇవ్వలేదు అనేది వాస్తవం. మేము ఇందిరమ్మ ఇళ్లు 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క అసెంబ్లీలో 3,500 రూపాయలు ఇస్తున్నాం అనేది వాస్తవం. ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇది వాస్తవం. మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకునే 7 లక్షల మంది పిల్లలకి మెస్ ఛార్జీలు పెంచలేదు మీరు. మేము ఒక్క సంవత్సరంలోనే 45% మెస్ ఛార్జీలు పెంచాం, ఇది వాస్తవం. పెంచకపోవటం మీది వాస్తవం. ఇప్పటికైనా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి, అంతే తప్ప మీరు ఇదే రకంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు మాట్లాడేటటువంటి అనుచితమైన భాషకి సరైన సమాధానం మీరు మీటింగ్ పెట్టిన దగ్గరే చూపించే రోజులు దగ్గరలోనే ఉంటాయి.